బీజేపీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మహిళలు, జనసేన మహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ మహిళలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ మహిళలందరూ కలిసి సమావేశమై మనం ఎన్నో రోజులుగా ఎన్నో అవాంతరాలు, ఎన్నో భావోద్వేగాలు, ఎన్నెన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ మహిళా బిల్లు రానే వచ్చింది. అది ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో రేపు 16వ తేదీ నుంచి 18వ తేదీ లోపల దాన్ని ప్రవేశపెట్టబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగా మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామినైన అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ముందుగా మనం ఇంత గొప్ప విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అందిస్తున్నందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికి కూడా భారతదేశ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను దశాబ్దాల నిరీక్షణ, జనాభాలో సగమైన కోట్ల మంది మహిళల ఆత్మ గౌరవానికి గుర్తింపు పొందబోయే రోజు రేపు మన ఈ ఏప్రిల్ 16వ తేదీ ఎప్పటికీ మర్చిపోని రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం, మనకు తెలుసు, మహిళలమైనందుకు ఈరోజు ఎప్పుడు కూడా ఇటువంటి ఒక బిల్ వస్తుంది అని చెప్పి ఎప్పుడో ఊహించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో 9% రిజర్వేషన్ మహిళలకి అని చెప్పి చెప్పారు. 9% ఆయనే రిజర్వేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఆస్తి హక్కు కూడా ఆయనే తీసుకురావడం జరిగింది. మహిళలను ఎంతో ఉన్నత స్థానంలో ఆనాడు ఎన్టీఆర్ గారు కూర్చోబెట్టారు. దానిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఆత్మ గౌరవాన్ని కానీ, ఆర్థిక ఆలంబనని కానీ ఇచ్చి మహిళ ఆర్థికంగా నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి ఎప్పుడు మహిళలకి అండగా ఉండే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు ఈ బిల్ మనకి రావడం చాలా గొప్ప విషయం. ఒక మహిళ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా పైకి కనిపించకుండా ఏ రకంగా అయితే ఇల్లు చక్కబెట్టుకుంటుందో, అదే విధంగా ఒక మహిళ చట్టసభల్లోకి వస్తే ఈరోజు ఆ అట్టడుగు ప్రజానీకాన్ని దగ్గర నుంచి ఆ నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే అయినప్పుడు అట్టడుగు ప్రజానీకానికి ఏమేమి అవసరాలు ఉంటాయో ఒక మహిళ ఎంతో తనకున్న ఓర్పుని, శక్తిని ఈరోజు ప్రదర్శించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగబోతుంది అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లోనే మన నెల్లూరు జిల్లాకు వస్తే ఆల్మోస్ట్ 3 సీట్లు 10 సీట్లలో ఆ రోజే 33% అన్నట్టు అనౌన్స్ చేశారు మహిళల ఔన్నత్యాన్ని గమనించి. అందులో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో మహిళలు ఎన్నో ఉద్యమాలకి శ్రీకారాన్ని చుట్టున్నారు. సారా ఉద్యమం అయితేనేమి మన నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. ఇలాంటి ఎంతో మంది ధైర్యవంతులు కలిగిన మన నెల్లూరు జిల్లాలో లాస్ట్ లో
ఒక పాప ఇదైంది, కానీ నేను ఇప్పుడు అలాగే మన సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారికి ఈ రోజు చట్టసభలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేమందరము కలిసి కూటమి ప్రభుత్వంలో. అది నిజంగా చాలా గర్వించదగిన విషయం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా అత్యున్నత స్థానానికి తీసుకెళ్లి 33% రిజర్వేషన్ అనేది చేసి చూపిస్తాము అని చెప్పి ఈ రోజు మనకి అండగా నిలిచిన కూటమి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు మనం అందరం కూడా మహిళలము రాజకీయాల్లోకి వస్తున్నాము, మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చి ఈరోజు ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అవుతూ రాజకీయాల్లోకి వస్తున్నాం. ఎందుకంటే 10 మందికి మంచి చేయాలని, సేవ చేయాలని ఒక ఉన్నతమైన భావాలతో ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తున్నాం. వీళ్ళని ప్రొటెక్ట్ చేసే, ఈ మహిళలను అందరినీ ప్రొటెక్ట్ చేసే ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పి నేను ఈరోజు ప్రభుత్వాలన్నింటినీ కూడా కోరుకుంటున్నాను. అది చాలా ముఖ్యం. మహిళ ఈరోజు అంతకుముందు అన్నారు ఏం చేస్తారు మహిళల్ని, ఎంతో మంది సర్పంచులుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా ఎంతో మంది ఎంతో అత్యున్నతంగా పనులు చేసి ప్రజలకి అండగా నిలవడం జరిగింది. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ అవసరాలు తెలుసుకొని చెయ్యాలి అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మనం ఈ 33% రిజర్వేషన్ వచ్చింది, మహిళలు ముందుకు వస్తున్నారు, మహిళలు రాజకీయాల్లో ఎంతో శక్తివంతం అవుతారు అని చెప్పే ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ మహిళల్ని మేమైతే ధైర్యంగా అడిగేసి ముందుకు వస్తున్నాం, కానీ ఆ మహిళల్ని ఎంత ముందుకు తీసుకొచ్చే నాయకులు ఉన్నారో వాళ్ళని మళ్ళీ అణగదొక్కే నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా సరైన చట్టాలు తేవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు 16వ తేదీ పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ 33% ని అమలుపరిచే విధంగా, అంగీకరించే విధంగా పరుస్తారు. కాబట్టి మేము మహిళలందరం కూడా ఈరోజు కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా మన నెల్లూరు పార్లమెంట్ లో మొట్టమొదట ఒక మహిళా నాయకురాలుగా గెలిచినటువంటి ప్రశాంత్ మేడం గారు, మహిళా రిజర్వేషన్ అంటేనే ఈరోజు మన యొక్క ప్రశాంత్ మేడం గారి మా అందరికి కూడా ఇన్స్పిరేషన్. ఇలాంటి మహిళా రిజర్వేషన్ ఆమోదం తెలుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ సంఘీభావం తెలిపే విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు మేము మహిళలందరం కూడా చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆనాటి నుంచి కూడా మహిళలు అంటే వంటింటికే పరిమితం అయ్యి ఎవరు కూడా ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మహిళల్ని. కానీ ఈరోజు మహిళల యొక్క ఉనికి, వారి యొక్క ధైర్యం, సాహసాలన్నీ కూడా సమాజానికి తెలియపరచాలి. మహిళలు వంటింటికే పరిమితం కాదు, వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళు బాధ్యతంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహిళలు వారి యొక్క శక్తిని దేశానికి, మహిళలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా రిజర్వేషన్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, మహిళలకి ఈ బిల్లు పెట్టడం అనేది ఒక చట్టమే కాదు, మహిళల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటకు తీసుకురావాలి, మహిళల యొక్క వాళ్ళ యొక్క ఉనికిని తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చట్టాన్ని అమలుపరచడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు పెద్దలు, అలాగే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గతంలో పాతకాలం అనేవాళ్ళు ప్రతి ఇంటికి పెద్దవాళ్ళు ఒకరు ఉండాలి, మంచి చెడు చెప్పేదానికి అని. అలాగే ఈరోజు మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి మనమందరం కూడా అదృష్టవంతులు. కాబట్టి భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఒక సీనియర్ నాయకులు, విజృంభ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి, మరియు జనసేన నాయకులైనటువంటి
పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రోజు కూటమిగా ఏర్పడి ఈ రోజు భారతదేశ పరంగా కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర పరంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా చాలా మహిళలు చాలా స్వేచ్ఛగా బతుకుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తారు, ఫస్ట్ నుంచి కూడా మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా మహిళలు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే మేము ఒకటే ఈరోజు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఈరోజు నరేంద్ర మోడీ గారు అలాగే కూటమి ప్రభుత్వం ఈరోజు అందరం కూడా మహిళ యొక్క చట్టానికి ఆమోదం పలిగితే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఒక మాట చెప్తున్నారు, మేము కూడా మహిళలకి ఆమోదం పలికాము బిల్లుకి అనేసి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఆ మాట అనేదానికి అర్హత లేదు వైసీపీ పార్టీకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతికి యావత్తు రాష్ట్రాలన్నీ కూడా ఆమోదం పలికితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వైసీపీ పార్టీ ఆమోదం తెలపకపోగా వ్యంగ్యంగా అమరావతి రాజధాని కాదు మావిగాన్ అనేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజల యొక్క మన్ననలు ఎప్పుడో కోల్పోయింది. ఈరోజు మహిళా బిల్లుకి మేమేదో ఆమోదం పలికామని గొప్పలు చెప్తున్నారు. ఈ బిల్లుకి కూడా మీరు చెప్పకపోతే మీకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో మీరందరూ కూడా గుర్తించుకోవాలని తెలియపరుస్తూ, మేము ఒక్కటే మహిళలందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా యావత్తు ప్రజలందరం కూడా మహిళలందరం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి నాయకత్వంలో మహిళా బిల్లుకు శ్రీకారం చుట్టినటువంటి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే మా అందరికీ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఒక మహిళగా మా అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంది తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. పార్లమెంట్ వేదికగా అనౌన్స్ చేస్తున్న సందర్భంలో ఆ బిల్లు ఆమోదం పొందడానికి వారు కూడా ఒక మద్దతుని ఇస్తూ సంపూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పరచుకోవడం జరిగింది. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంత మహిళా పక్షపాతిగా ఎందుకున్నారు? చట్టసభల్లో మహిళలను 33 రిజర్వేషన్ అనేది ఎంతో పోరాటం అనంతరం తీసుకురావడం ఎందుకు అని అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలు స్త్రీల కోసం ఎన్నో పథకాలతో ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి రావాలని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళల అవసరము అనే కోణంలో ఆయన ఇలా చట్టసభలో మహిళలకి ఆధిక్యం అనేది కావాలనే ఉద్దేశంతో చేయడం అనేది మహిళా పక్షపాతంగానే చెప్పుకోవచ్చు. దాని మూల కారణం ఉంది. రాబోయే 2047 సంవత్సరానికి వికసిత భారత లక్ష్యాన్ని పూర్తి చేయడానికి వికసిత భారత్ 4 స్థానాలైన మహిళలు, యువకులు, రైతులు, వీళ్ళతో పాటు మహిళల యొక్క అభివృద్ధి అనేది దేశవ్యాప్తంగా జరిగే దేశం ముందు వైపు ఉంటుందని, వికసిత భారత లక్ష్యాన్ని సాధించవచ్చనే ఉద్దేశంతో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఆయన ఫామ్ లోకి తీసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ మహిళా రిజర్వేషన్ ఇంత త్వరగా సుదీర్ఘ కాలం తీసుకున్నప్పటికీ మహిళా రిజర్వేషన్ అనేది ముందు సాగడం అనేది ఎంతో ఆనందదాయక విషయము. కొందరు మహిళా రిజర్వేషన్ అవసరమా అని ఏది ఏమైనా మన దేశ జనాభాలో మహిళలు 50% ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన ఏదైనా నష్టం వచ్చినప్పుడు మన వంతులు వాళ్ళు వంతుగా వినిపించడానికి చట్టసభలో వాళ్ళ అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ పరిస్థితుల్లో అవసరం అనే అంశం అనేది మహిళలకి ఇప్పటిదాకా లేదు. కారణం ఏంటంటే మహిళలు కొంతవరకు ప్రదర్శన చూపించవచ్చు. మన పిల్లలు డాక్టర్ మానసిక న్యాయవాదులు ఇళ్లలో సెటిల్ అవుదామని అని కోరుకుంటున్నారే కానీ మహిళలు ఇబ్బందిగా ఒక సామాజిక సభలో సామాజిక నాయకుల్ని తయారు చేద్దామనే ఉద్దేశం చాలా వరకు క్లుప్తంగానే ఉంది. దీని బట్టి మహిళలు ఆలోచించాల్సిన కోణం ఎంతైనా ఉంది. ఇలా అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కోసం ఈ 33% రిజర్వేషన్ అప్రహసంగా వార్తల్లో తీసుకొచ్చారు. దానికి మనందరం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు
చేస్తూ స్త్రీ నేతృత్వ సమాజాన్ని నాటి వలుతున్న ఈ తరుణంలో మనకి ఆ అన్నతంగా నచ్చిన బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జయ